రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అటెండ్ అయ్యి అక్కడి నుంచి కాకినాడ వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చరణ్ మణికంఠలు యాక్సిడెంట్ గురైంది ఇదే ప్రాంతంలో. ఇది రంగంపేట పరిధిలోకి వస్తుంది. రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే దారిలో రాజమండ్రి నుంచి దాదాపు ఒక 25 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వచ్చిన ప్రదేశం ఇది. ఈ ప్రాంతంలో రోడ్డు క్లియర్గా ఉంది, మనం చూస్తున్నాము. ఈ ప్రాంతంలో ఎక్కడ ఒక గుంత కూడా కనిపించే పరిస్థితి లేదు. చాలా సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మరమ్మతులు జరుగుతున్న విషయం వాస్తవమే. అయితే గడిచిన 7 నెలలుగా ప్రభుత్వం అధికారంలోకి నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు అప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. గడిచిన 7 నెలల్లో ఏ రకమైన మార్పు ఇక్కడ జరగట్లేదు. ఇక్కడ జరుగుతున్న మరమ్మతులన్నీ గ్రాడ్యువల్గా జరుగుతున్నాయి, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. అయితే ఏదైతే ప్రమాద స్థలం ఉందో ఇక్కడ ఒక గుంత కూడా ఎక్కడ కనిపించిన పరిస్థితి. ఎందుకంటే దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర గతుకుల రోడ్లో ప్రయాణించి ఇక్కడికి వచ్చిన తర్వాతే రోడ్డు కాస్త ప్లెయిన్గా ఉంది, కాస్త వాహనాలు స్పీడ్గా వెళ్ళడానికి అవకాశం ఉన్న రోడ్డు ఇది. ఇప్పుడు మనం చూస్తున్న వాహనాలు కూడా ఎలా వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళే రోడ్డు లెఫ్ట్ సైడ్లోనే వెళ్తున్నారు. మనం చూస్తున్నాము వాళ్ళు ప్రయాణించిన మణికంఠ, అదేవిధంగా చరణ్ ప్రయాణించిన యమహా బైక్, వాళ్ళ బైక్ని ఐషర్ వ్యాన్ గుద్దటం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ప్రాంతం ఇదే లొకేషను. దానికి సంబంధించి ఆ వాహనానికి సంబంధించిన పార్ట్స్ కూడా ఇక్కడ మనం చాలా చూడొచ్చు. ఆ ఫైబర్ పార్ట్స్ అన్నీ కూడా ఇక్కడే చల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ఈ ప్రదేశంలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ సంఘటనా స్థలంలోనే మణికంఠ ప్రాణాలు కోల్పోయాడు. జరిగిన తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్తున్న సమయంలో చరణ్ మృతి చెందడం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి వీళ్ళిద్దరు ఒకే బైక్ మీద ప్రయాణిస్తున్నారు. మణికంఠ డ్రైవ్ చేస్తున్నాడు, చరణ్ వెనకాల కూర్చున్నట్టు తెలుస్తోంది. మరో బైక్ మీద ఇంకో 2 స్నేహితులు కూడా ఉన్నారు. వీళ్ళ గేమ్ చేంజర్ ఫంక్షన్ చూసుకుని, గేమ్ చేంజర్ ఆడియో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూసుకుని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ వచ్చే దారిలో చోటు చేసుకున్న ప్రమాదమే ఇది. ఎంత జరిగినా ఈ ప్రాంతంలో అయితే రోడ్డు పరంగా ఎటువంటి సమస్య లేదని స్పష్టంగా చెప్పొచ్చు. రోడ్డు అంతా క్లియర్గా ఉంది. మరోవైపు ఇప్పటిదాకా ఏదైతే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు, ఈ రోడ్లంతా గుంతలమయమని, ఇక్కడ ఏ గుంత మనకు కనిపించే పరిస్థితి లేదు. ఆ విషయం అయితే క్లియర్గా చెప్పొచ్చు. ఇక్కడ వాహనాలన్నీ చాలా స్పీడ్గా వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ రోడ్డు అంతా చాలా క్లియర్గా ఉంది. మరోవైపు ప్రమాదం జరిగి 3 రోజులు గడుస్తున్నా సరే ఇప్పటిదాకా బాధిత కుటుంబానికి నిన్న మీడియాలో వచ్చి సాక్షి టీవీలో అనేక కథనాలు వచ్చిన తర్వాత తప్ప ఈ అంశానికి సంబంధించి ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు. ఈ టీం కానీ లేదంటే గేమ్ చేంజర్ వీడియో ఫంక్షన్ నిర్వహించిన నిర్వాహకులు కానీ లేదా సినిమాకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరు కూడా కనీసం ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పరిస్థితి కూడా లేదు. తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే అక్కడ చరణ్ కానీ మణికంఠ కానీ పేద కుటుంబం నుంచి వచ్చారు. కాకినాడ గైగోలపాడుకు చెందిన వ్యక్తులు వీళ్ళిద్దరూ స్థానికంగా ఇక్కడే 2 రోజుల ప్రాణాలు 2 రోజుల క్రితమే కోల్పోయారు. అయినా సరే కనీసం వీళ్ళెవరూ కూడా పట్టించుకోలేదు. మరోవైపు అధికారులు కూడా ఇది పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో ఆ బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. ఏదైతే ఫంక్షన్కి వెళ్ళి వచ్చారో ఆ ఫంక్షన్కి సంబంధించిన వ్యక్తులు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ కనీసం ఒక మాట కూడా 2 రోజుల్లో మాట్లాడలేదు. ఇవాళ అయితే ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో ఆయన చెప్పినట్టయితే ఎక్కడ గుంతలు లేవు, రోడ్డు అయితే చాలా క్లియర్గా ఉంది. మరోవైపు వీళ్ళ పరామర్శించే క్రమంలో కనీసం 2 రోజులు పూర్తయి ఇవాళ 3వ రోజు అయినా సరే ఇప్పటిదాకా కుటుంబాన్ని పరామర్శించలేదు. కేవలం ఒక ట్వీట్ చేయడం మినహా బాధితులను ఓదార్చే ప్రయత్నం చేయలేదనే విషయం అయితే స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు ఈ జరిగిన ప్రమాదానికి కూడా కారణం రోడ్లే అన్నట్టు, అది గత ప్రభుత్వంలో ఈ రోడ్లు బాగు చేయలేదనే విషయాన్ని, అంటే ఇది కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప గడిచిన 7 నెలల్లో కనీసం ఈ రోడ్డు బాగు చేసే ప్రయత్నం ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ సొంత ప్రభుత్వంలో తాను ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ జిల్లా పరిధిలో ఉన్నా సరే కనీసం దీన్ని కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు. జరిగిన ప్రమాదాన్ని మాత్రం గత ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేయడం దారుణమని అందరూ విమర్శిస్తున్నారు. రంగంపేట నుంచి విజయస్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.